రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర రహదారిపై బీఆర్ఎస్పీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్ చేయకుండానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, అసెంబ్లీలో దానం నాగేంద్ర మాట్లాడిన తీరు నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు బీఆర్ఎస్పీ కార్యకర్తలు. ఇక ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్పీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్పీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి నేడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండానే జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో దానం నాగేందర్ తో తోలు తీస్తా అంత చూస్తా అని బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని, కేసీఆర్ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ గతం మర్చి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు. మరి వారు చేసినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మభ్యపెట్టి ఓట్లేపించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయనేది కూడా తెలపకుండా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం ఇది విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. బిడ్డ రేవంత్ రెడ్డి, నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి భాగం నిరంతరం ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా.